ఫోన్ పర్చేస్ చేయడానికి ఏమేం కావాలి అనే చెక్ లిస్ట్ లో అన్ని బాక్సులను టిక్ చేస్తుంది మోటరోలా సిగ్నేచర్. కొత్త సిరీస్ బట్ బ్లాక్ బస్టర్ సిరీస్ లాగా అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు జనవరి 23వ తారీఖు మోటరోలా సిగ్నేచర్ అని చెప్పి ఒక బ్లాక్ బస్టర్ ఫోన్ లాంచ్ చేసింది. చాలా రోజుల తర్వాత మంచి ప్రైస్ లో, అంటే అఫ్ కోర్స్ వీళ్ళు ఆఫర్ ప్రైస్ ఒక 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్స్ ఇచ్చినప్పటికీ ఈ ఆఫర్ ప్రైస్ లో మంచి ఆల్రౌండర్ చూసాం. ఈ సంవత్సరంలో మంచి వాల్యూ ఫర్ మనీ చూసాం అనే ఒపీనియన్ నాకు అనిపించింది. ఫీచర్స్ అన్ని మీకు చెప్తాను అండ్ నా మాక్సిమం ట్రై చేస్తా ఈ ఫోన్ ని మన ఛానల్లో రివ్యూ చేయడానికి. నిన్న కూడా వీడియో పెట్టేవాడిని నేను, అంటే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఫీచర్స్ తో. బట్ ఆ వీడియో చేస్తుంటే నేను 70,000 రూపాయలు అని చెప్పుండేవాడిని ప్రైస్. బట్ వీళ్ళు 60,000 రూపాయలకి లాంచ్ చేశారు. 12GB 256GB 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీగా 55,000 రూపాయలకి వస్తుంది. అంటే ఈ 55,000 రూపాయల మార్కెట్ లో రైట్ నో రెనో 15 Pro మినీ ఒకటి కనబడుతుంది అండ్ రెనో 15 Pro ఒకటి మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే 65 దగ్గరలోకి వచ్చింది. రైట్ ఎగ్జాక్ట్లీ 55,000 లో మంచి స్మార్ట్ ఫోన్ ఇప్పుడు లేదు. ఒకవేళ వచ్చినప్పటికీ వివో X200 FE లేదా రేపు రాబోతున్న వివో X200T ఇలాంటి ఫోన్లు వస్తాయి. వాటిలో మీకు పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్ వైజ్ కాంప్రమైజ్ చేస్తారు. ఆల్ రౌండర్ లాగా ఆల్ సెట్ ఆఫ్ ఫీచర్స్ దాంట్లో ఉండవు. ఇందులో మీకు గేమింగ్, కెమెరాకి కెమెరా, బ్యాటరీకి బ్యాటరీ, వైర్లెస్ ఛార్జింగ్ కానివ్వండి, ఓఎస్ పరంగా అప్డేట్ పాలసీ 7 years అన్నింటినీ పవర్ ప్యాక్ చేశారు. సో మంచి ఫోన్. ఒకవేళ మీకు 50,000 రూపాయల దగ్గరలో ప్లాన్ ఏదైనా ఉంటే మాత్రం ఈ కార్డ్ ఆఫర్స్ అండ్ ఎక్స్చేంజ్ బోనస్ ఈ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని పిక్చర్స్ కూడా ట్రై చేయండి. అండ్ సిగ్నేచర్ అని చెప్పని వీళ్ళు ఒక కార్డ్ ఇంక్లూడ్ చేస్తున్నారు. దాంతో మీరు చాలా ఫీచర్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బయట ఆఫ్లైన్ కి సంబంధించి. అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తా. ప్రైసింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది 3 వేరియంట్స్ లో వస్తుంది అండ్ 2 కలర్స్ లో వస్తుంది. కలర్స్ వచ్చేసి ఒకటి లెనిన్ మెటీరియల్ యూస్ చేశారు, ఇంకొకటి ట్విల్స్ అనే మెటీరియల్ యూస్ చేశారు. గోల్డ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి తీసుకొచ్చారు. ప్రైసింగ్ 12GB 256GB 60,000 రూపాయలు పెట్టారు. 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీగా 55,000 రూపాయలకు వస్తుంది. అండ్ 16 512GB తీసుకొచ్చారు. 65,000 రూపాయలు పెట్టారు. దాని మీద కూడా 5,000 తీగా 60,000 కి వస్తుంది. లాస్ట్ 16 1TB వేరియంట్ ఇది 75,000 రూపాయలు పెట్టారు. 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీగా 70,000 రూపాయలకు వస్తుంది. బేస్ వేరియంట్ అయితే మీకు వాల్యూ ఫర్ మనీ. ఇంకా బిల్డ్ క్వాలిటీ చూద్దాం. మొత్తం ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ యూస్ చేశారు. IP రేటింగ్ వస్తుంది IP68 అండ్ IP69. ఇన్ఫాక్ట్ ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ మాక్సిమం స్కిప్ చేస్తున్నారు, బట్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML 810H ప్రొటెక్షన్ కూడా ఉంది. సో అన్ని వైపులా బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం థమ్స్ అప్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొస్తారు, కాకపోతే 888 ప్రాసెసర్ ఇస్తారు అనుకున్నా. వీళ్ళు 8 Gen 5 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇదే 8 Gen 5 ప్రాసెసర్ మీకు OnePlus 15R లో రీసెంట్ గా లాంచ్ అయింది. ఇది సెకండ్ ఫోన్ అని చెప్పొచ్చు అదే ప్రాసెసర్ తో. 888 ప్రాసెసర్ కి దీనికి ఏంటి మెయిన్ డిఫరెన్స్ అంటే ఆల్మోస్ట్ సేమ్ CPU ఉంటుంది, బట్ GPU పరంగా ఒక 1 or 2% ఈ 8 Gen 5 తక్కువ ఉంటుంది. 888 కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేసింది GPU పరంగా. బట్ మీరు AnTuTu స్కోర్స్ ఇవన్నీ చెక్ చేశారనుకోండి, ఆల్ ఆస్పెక్ట్స్ లో ఒక 2 to 5% వరకు 8 Gen 5 888 కంటే బెటర్ AnTuTu స్కోర్ పర్ఫార్మ్ చేయగలిగింది. సో మీరు ఒకవేళ గేమింగ్ చేద్దాం అనుకున్నా లేదా స్ట్రీమింగ్ చేద్దాం అనుకున్నా, అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు Type-C 3.1 జనరేషన్ ఇచ్చారు, మీరు లైవ్ స్ట్రీమ్ చేసుకోవాలనుకున్నా కానీ అన్ని విధాల పర్ఫార్మెన్స్ కూడా ఇది మీకు సూట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ లో అయితే వీళ్ళు ఏం కాంప్రమైజ్ అవ్వలేదు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ గుడ్ ఇనఫ్ ప్రాసెసర్ ఈ 55,000 లో మీకు జస్టిస్ చేసింది. BGMI మీరు 120 FPS వరకు ఆడుకోవచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా 120 frames లో ఆడుకోవచ్చు. హై అండ్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ అన్ని కూడా చక్కగా హ్యాండిల్ చేసింది. అండ్ నెక్స్ట్ RAM and ROM కాన్ఫిగరేషన్. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఫోన్స్ అన్నిటికీ కంపీట్ చేసేలానే LPDDR5X RAM తో UFS 4.1 స్టోరేజ్ టైప్ తో ఈ ఫోన్ తీసుకొచ్చారు. మీరు 256 తీసుకోండి, 512 1TB అన్ని UFS 4.1. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్ 24 5G బ్యాండ్స్ తో వస్తుంది. సబ్ 6 5G బ్యాండ్స్ అన్ని సపోర్ట్ ఉన్నాయి. అండ్ వైఫై 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది, లేటెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. అండ్ బ్లూటూత్ వర్షన్ కూడా బ్లూటూత్ 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అన్ని ఆల్మోస్ట్ లేటెస్ట్, ఏది ఓల్డర్ జనరేషన్ యూజ్ చేశారని చెప్పేదానికి లేదు. నెక్స్ట్ ఫీచర్ చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, కాంటెంట్ ఇక్కడ వరకు టైం లైన్ మీద వచ్చారు అంటే ఖచ్చితంగా మీకు నచ్చింది అండ్ సార్ట్ ఆఫ్ వర్త్ ఉందని నేను ఫీల్ అవుతున్నా. మీకు ఒకవేళ కంటెంట్ నచ్చి వర్త్ ఉందని మీరు కూడా ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీడియోని కొంచెం హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. మంచి సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చి చేద్దాం ఈ సంవత్సరం, పెద్ద నెంబర్ అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఈజీగా రీచ్ అవుతుంది. నేను ఇలాంటి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. బట్ ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా మాత్రం ఒకే ఒక్కటి మిస్ అయింది. NFC సపోర్ట్ ఉంది, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే NFC ఉంది, బట్ IR బ్లాస్టర్ లేదు. మీరు రిమోట్ కంట్రోల్ లాగా టీవీ, AC, సెటప్ బాక్స్ ఇట్లాంటివి కంట్రోల్ చేసుకోవాలనుకుంటే IR బ్లాస్టర్ లేదు. అదొక్కటి మిస్ చేశారు. ఇంకా మైక్స్ పరంగా 3 మైక్రోఫోన్స్ వస్తున్నాయి. మీకు బ్యాక్, బాటమ్ అండ్ టాప్ మొత్తం 3 మైక్రోఫోన్స్ వస్తాయి. కాల్స్ అవి ప్రాపర్ గా మనం తీసుకోవడానికి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మేజర్ ఇంకొక USB. యాక్చువల్లీ దీంట్లో 3, ఒకటి కెమెరా, 2 డిస్ప్లే, 3 పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం డిస్ప్లే గురించి చూద్దాం. ఇందులో 6.8 inch ప్యానల్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, మీకు ఫ్లాట్ డిస్ప్లే కాదు. అండ్ 6200 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ కి సపోర్ట్ చేస్తున్నాయి. HDR10+ కి సపోర్ట్ ఉంది. ఈవెన్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. మంచి డిస్ప్లే ఇది ఈ ప్రైస్ కి. అండ్ LTPO ప్యానల్ కూడా ఇది, LTPS కాదు LTPO ప్యానల్. దెన్ స్పీకర్స్ పరంగా స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ప్లస్ పాయింట్ అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బోస్ ఆడియోతో వస్తుంది. ఈ స్పీకర్స్ కి బోస్ ఇంటిగ్రేట్ చేశారు. మీకు డీటెయిల్స్ కానివ్వండి అండ్ సౌండ్ కొంచెం వాల్యూమ్ పరంగా కానివ్వండి అన్నింటిలో ది బెస్ట్ ఉండేది. ఇన్ఫాక్ట్ స్పీకర్స్ కి అండ్ మీరు ఒకవేళ TWS కనెక్ట్ చేసుకున్నా కానీ డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది, హైరీస్ ఆడియో సపోర్ట్ ఉంది, హైరీస్ వైర్లెస్ సపోర్ట్ ఉంది. అండ్ Qualcomm వల్ల స్నాప్డ్రాగన్ సౌండ్ సపోర్ట్ ఉంది అండ్ బోస్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. సో సౌండ్ కూడా చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫైన్. ఇంకా లాస్ట్ మనకు మెయిన్
కోర్ ఈ ఫోన్ లో ఏంటంటే కెమెరాస్. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ తీసుకొస్తున్నారు. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్, మొత్తం 4 50 మెగాపిక్సెల్స్. ప్రైమరీ కెమెరాకి OIS సపోర్ట్ ఉంది అండ్ సెన్సార్ సోనీ LYT 828 సెన్సార్ యూస్ చేశారు. చాలా మంచి సెన్సార్, ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సార్ అని చెప్పొచ్చు దీన్ని. సెకండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దీనికి అయితే పర్టికులర్ గా సెన్సార్ ఏం మెన్షన్ చేయట్లా, మేబీ సోనీ సెన్సార్ యూస్ చేసి ఉండకపోవచ్చు. పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కి సోనీ LYT 600 సెన్సార్ యూస్ చేశారు. అంటే ఇంకా మంచి సెన్సార్ కూడా యూస్ చేసి ఉండొచ్చు పెరిస్కోప్ టెలిఫోటోకి. LYT 600 సెన్సార్ అనేది IMX882 సెన్సార్ తో ఈక్వల్. అదే సెన్సార్ పేరు మార్చి LYT 600 అని పిలుస్తూ ఉంటాం. అది కొంచెం బెటర్ సెన్సార్ యూస్ చేసి ఉండాల్సింది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, దీనికి సోనీ LYT 500 సెన్సార్ యూస్ చేశారు. ఇక్కడ కూడా మంచి సెన్సార్ యూస్ చేసి ఉండాల్సింది. నా ఒపీనియన్ ప్రకారం ఫ్రంట్ LYT 600 ఇచ్చిన బ్యాక్ పెరిస్కోప్ టెలిఫోటోకి LYT 700 సెన్సార్ ఏదైనా ఇచ్చుంటే బాగుండేది. 8K 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. దట్ టు డాల్బీ విజన్ లో. ఇప్పటి వరకు 4K 60 ఇట్లాంటి వాటిలోనే మనం డాల్బీ విజన్ చూసాం. మీకు దీంట్లో 8K 30 FPS లో దట్ టు డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తూ మంచి స్టెబిలైజేషన్ తో తీసుకొచ్చారు. అండ్ దెన్ 4K 60 FPS అట్ ద సేమ్ టైం 4K 30 అన్నింట్లో డాల్బీ విజన్ అయితే మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ తెలుసుగా మోటోరోలాలో ఏ కెమెరా అయినా కానీ అన్నింట్లో 4K లో మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి సపోర్ట్ ఇస్తారు 4K 60 FPS. అండ్ ఫైనలీ బ్యాటరీ కొంచెం ఇంకా బెటర్ అప్గ్రేడ్ అయి ఉంటే బాగుండేది అనిపించేది ఒక్క డిపార్ట్మెంట్ లోనే. బేసిక్ ఇప్పుడు మనం అన్ని 6000 7000 mAh బ్యాటరీలు చూస్తున్నాం. వీళ్ళు 5200 mAh బ్యాటరీని తీసుకొచ్చారు. 90 వాట్ చార్జర్ బాక్స్ లో ఇచ్చారు. కాకపోతే వీళ్ళు అనుకున్న సెగ్మెంట్ ఏదైతే ఉందో అంటే 7mm లోపల ఈ ఫోన్ తీసుకురావాలని చెప్పనేది వీళ్ళ అంబిషన్. 6.99mm థిక్నెస్ తో వస్తుంది ఈ ఫోన్. అంటే స్లిమ్ గా ఉండేది ఫోన్. అంత స్లిమ్ గా ఉన్నప్పుడు బ్యాటరీ కొంచెం సైజ్ తగ్గింది కాబట్టి 5200 mAh బ్యాటరీ ఉంది. 90 వాట్ చార్జర్ ఉంది. ఆల్మోస్ట్ మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే రావచ్చు. అండ్ దీంట్లో 50 వాట్ వైర్లెస్ ఛార్జ్ కూడా సపోర్ట్ ఉంది. మీ దగ్గర ఒకవేళ వైర్లెస్ ఛార్జెస్ ఉంటే అప్ టు 50 వాట్ సపోర్ట్ చేసింది. లేదు రివర్స్ ఛార్జ్ చేసుకుందాం అనుకుంటే 10 వాట్ వరకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మీ దగ్గర TWS కానీ లేదా అదర్ ఫోన్ కి మీరు రివర్స్ వైర్లెస్ ఛార్జ్ చేయాలనుకుంటే 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జ్ చేసింది. లేదు రివర్స్ వైడ్ ఛార్జ్ Type-C to Type-C కేబుల్ యూస్ చేసుకుని రివర్స్ గా వేరే ఫోన్ ఛార్జ్ పెట్టాలంటే 5 వాట్ సపోర్ట్ చేసింది. సో బ్యాటరీస్ దగ్గర కూడా ఏం లిమిటేషన్స్ లేవు. ఆల్మోస్ట్ అన్ని కేపబిలిటీస్ ఉన్నాయి. ఫైనల్లీ ఇప్పుడు మనం OS అండ్ UI గురించి మాట్లాడితే తెలిసిందే మోటోరోలా హెలో UI తో వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని కస్టమైజబుల్ ఇలా ఓన్ ఇన్బిల్ట్ ఉండే ఫీచర్స్ అన్ని దీంట్లో కూడా ఉన్నాయి. ఇంక్లూడింగ్ AI, పర్ప్లెక్సిటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, గూగుల్ జెమినై, మొత్తం మూడింటి ఇంటిగ్రేషన్ దీంట్లో ఉంది. ది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఈ ఫోన్ Android 16 తో వస్తుంది. అండ్ అప్డేట్ పాలసీ సామ్సంగ్ అనౌన్స్ చేసి చూసారా, లాంగ్ ఇయర్స్ 7 years 8 years అనౌన్స్ చేస్తూ ఉంటారు. సేమ్ ఈ పిక్సెల్ ఫోన్స్ సామ్సంగ్ ఫోన్స్ తో కంపీట్ చేస్తూ 7+7 years సెక్యూరిటీ అండ్ 7 years మేజర్ 100 అప్డేట్స్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేస్తున్నారు. మీరు ఒకవేళ కొత్తగా ఈ జియో ఆఫర్స్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఫోన్ తో కలుపుకొని. ఈ జియో ఆఫర్ మీరు పర్చేస్ చేశారనుకోండి, గూగుల్ జెమినై ప్రో సబ్స్క్రిప్షన్ ఉంది కదా 18 months వచ్చింది, అది ఇన్బిల్ట్ వస్తుంది. అండ్ కోపైలట్, పర్ప్లెక్సిటీ కూడా మోటోరోలా అకౌంట్ తో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ పేరుకి మోటోరోలా సిగ్నేచర్ అని చెప్పి తీసుకొచ్చారు కదా, ఈ సిగ్నేచర్ అనే వర్డ్ కి లోపల ఒక కార్డ్ ఇస్తున్నారు. ఆ కార్డ్ తో మీరు కొన్ని ప్రివిలేజెస్ అన్ని యాక్సెస్ చేయొచ్చు. ఒకటి ఎయిర్పోర్ట్ లో మీకు లాంచ్ యాక్సెస్ లాంటివి ఉన్నాయి అంటున్నారు. రెండు ఆఫ్లైన్ లో మీ దగ్గరలో మీరు ఒకవేళ మంచి మెట్రోపాలిటన్ సిటీస్ లాంటివి హైదరాబాద్, బెంగళూరు ఇట్లాంటి సిటీస్ లో ఉంటే పా కానివ్వండి లేదా షాపింగ్ మాల్స్ లో కొన్ని అవుట్లెట్స్ ఉంటాయి, కొన్ని పర్టికులర్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్, వాటిని యాక్సెస్ చేయొచ్చు. అంటే మీకు ఒక 6000 రూపీస్ వరకు వీళ్ళు సర్టెన్ అమౌంట్ ఇస్తున్నారు. లోపల మీకు మోటోరోలా సిగ్నేచర్ అనే ఒక యాప్ ఉంటుంది. మీ మోటోరోలా అకౌంట్ కి 6000 రూపీస్ ఉంటాయి. ఏదైనా షాపింగ్ స్టోర్ లోకి వెళ్ళి ఒక 6000 బిల్ చేశారనుకోండి, 6000 అక్కడే డెబిట్ అవుతుంది. మీరు 1 రూపీ కూడా ఇవ్వక్కర్లా. అలానే ఇంక మీరు ఒకవేళ అబ్రాడ్ వెళ్ళినప్పుడు కానివ్వండి, మీ పాస్పోర్ట్ రిలేటెడ్, మీ వాలెట్ రిలేటెడ్, ఏమైనా పాస్పోర్ట్ పోయినా వాలెట్ పోయినా ఇట్లాంటివన్నీ క్లెయిమ్ చేసుకునేలా కూడా మంచి కొన్ని ప్రివిలేజెస్ అయితే తీసుకొచ్చారు. బట్ ఇవి వన్ టైం మాత్రమే, ఎవ్రీ టైం కాదు, వన్స్ ఇన్ అ లైఫ్ టైం. మీరు తర్వాత మళ్ళీ ఈ సిగ్నేచర్ యాప్ లోకి వెళ్ళి మీరు రీఛార్జ్ చేసుకోవడమా లేదా వీళ్ళకి పేమెంట్ చేసుకొని మీరు యూస్ చేసుకోవడమా ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ తీసుకొస్తారు. బట్ లైఫ్ టైం కాదు, వన్ టైం మాత్రమే. సో బాక్స్ మనం ఒకసారి చెక్ లిస్ట్ పెట్టుకుంటే ఒక ఫోన్ పర్చేస్ చేయడానికి ఏమేమి కావాలి అనే చెక్ లిస్ట్ లో అన్ని బాక్స్ని టిక్ చేస్తుంది మోటోరోలా సిగ్నేచర్. కొత్త సిరీస్ బట్ బ్లాక్ బస్టర్ సిరీస్ లాగా అనిపించింది. కాన్స్ ఉంటాయి ఫోన్ లో, యూస్ చేసిన తర్వాత నిదానంగా మనకు తెలుస్తూ ఉంటాయి. కాన్స్ ఏంటి అనేది నేను ఫోన్ సేల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ లో పార్టిసిపేట్ చేసి తెప్పించి ఆ తర్వాత నా ఆనెస్ట్ ఒపీనియన్ మీకు తెలియజేస్తాను. రివ్యూలో మళ్ళీ ఇంకొకసారి ఈ ఫోన్ గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ ఫీచర్స్ ఎలా అనిపించింది, ప్రైస్ వాల్యూ ఫర్ మనీ నా కాదా అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని కొంచెం హైప్ చేయండి యూట్యూబ్, అండ్ వీడియోని కొంచెం హైప్ చేయండి యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ మర్చిపోకుండా ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ మీకు నచ్చింది అని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మనం ఈ సంవత్సరం చాలా పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.